ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మనం మానవ హక్కులను మసి చేసిన మనుస్మృతి అనే అంశం గురించి తెలుసుకుందాం. మెజారిటీ ప్రజలకు మానవ హక్కులను మృగ్యం చేసేది మనుస్మృతి. మానవ హక్కుల కోసం జీవితాంతం పోరాడిన బాబా సాహెబ్ తన ఉద్యమ తొలినాళ్లలోనే మనుస్మృతిని బహిరంగంగానే తగులబెట్టారు. 1927 డిసెంబర్ 25న అంబేద్కర్ 96 ఏళ్ల క్రితం మహచ్చెరువు పోరాటం సందర్భంగా దానిని దహనం చేశారు. మహచ్చెరువులోని నీటిపై దళితులకు కూడా హక్కు ఉందని చాటడానికి జరిగిన పోరాటం అది. మాంగులతో పాటు అంటరానితనానికి వ్యతిరేకంగా కలిసి వచ్చే ఉన్నత కులాల వారిని సమీకరించారు. మహత్సభలో మనుస్మృతిని తగులబెట్టాలన్న తీర్మానాన్ని ప్రతిపాదించే బాధ్యతను ఒక బ్రాహ్మణుడికి అప్పగించారాయన. అప్పటికే ఆంగ్లేయుల పాలనలోని బొంబాయి శాసనసభ ప్రభుత్వ వనరులను, స్థలాలను అంటరాని వారితో సహా అందరూ ఉపయోగించుకోవచ్చునన్న తీర్మానాన్ని ఆమోదించింది. అయినా బ్రాహ్మణులు, ఇతర ఉన్నత కులాల వారు అడ్డుకున్నారు. మనుస్మృతి దహనంతో మొత్తం భారతదేశ దృష్టిని అంబేద్కర్ ఆకర్షించారు. ఆయన ఉద్యమాన్ని, ఆలోచనలను లెక్క చేయని పత్రికలు దహనం తరువాత అంబేద్కర్పై కాలు దువ్వి కయ్యానికి దిగాయి. తరువాత సంపాదకీయాలలో ఎడాపెడా తిట్టేశాయి. ఆ తిట్లు అంటరానితనానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం పాలిట వరాలయ్యాయి. అంబేద్కర్ ఉద్యమం గురించి కొత్తగా చాలామందికి తెలిసి వచ్చింది. ఆ ఉద్యమంపై నిప్పులు చెరిగిన పత్రికలకు అంబేద్కర్ తన బహిష్కృత భారత్ పత్రికలో ఘాటైన సమాధానాలు ఇచ్చారు. వర్ణాశ్రమ ధర్మాన్ని మనుషుల మీద రుద్దడానికే మనుస్మృతి ఉనికిలోకి వచ్చింది. ఈ విషయం మనుస్మృతిలోని 2వ శ్లోకంలోనే దాపరికం లేకుండా చెప్పారు. కొందరు మహర్షులు ఒకరోజు మనువు దగ్గరికి వెళ్ళి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనే 4 వర్ణాల గురించి చెప్పమని అడిగారట. మనువేమో భృగు మహర్షి చెప్తాడని వారిని పంపించారట. సమాజం మనుగడ సాఫీగా సాగడానికి మనుస్మృతి రాశారని ఎవరైనా చెబితే అది పెద్ద మోసం. మెజారిటీ ప్రజలను దోచుకుని మైనారిటీ జనం సుఖపడడానికి ఈ మనుస్మృతి ఉనికిలోకి వచ్చింది. అలాగే మహిళలను అణిచిపెట్టడానికి తోడ్పడింది. ఆ స్మృతి ఒకరు రాసింది కాదు. తమ సుఖం కోసం బ్రాహ్మణులు 100 ఏళ్ల పాటు తమ ప్రక్షిప్తాలు జోడించారు. మనుస్మృతిలో దేవుడు బ్రాహ్మణులకు 4 నియమాలను విధించాడట. అధ్యయనం, అధ్యాపనం, యజనం, యాజనం. క్షత్రియునికేమో ధర్మబద్ధ పాలన, తన వారి సంరక్షణ. వైశ్యులకేమో వస్తు సేకరణ, ధనార్జన ధర్మంగా చెప్పబడ్డాయి. ఇక శూద్రుల విధి ఈ పై 3 వర్గాలకు సేవ చేయడమేనని నిర్దిష్టంగా నిస్సిగ్గుగా చెప్పారు. దానికి కారణం 4వ వర్ణమైన శూద్రుల్లో పూర్తిగా అజ్ఞానం ఉంటుందని వ్యాఖ్యానించారు. వారి శారీరక, మానసిక స్థితిలోనూ అనేక లోపాలు ఉంటాయని, వర్ణం మార్చుకోవడం సాధ్యం కాదని చెప్తున్నారు. మరి పంచములు ఎలా వచ్చారో స్మృతి చెప్పదు. కానీ శూద్రుల కంటే పంచములతో ఎంత అన్యాయంగా, అనాగరికంగా వ్యవహరించవచ్చునో చెప్తుంది. మనుస్మృతి క్రీస్తు పూర్వం నుండే రాసిందే అయినా ఇప్పటికీ దాని ప్రభావం హిందూ సమాజంపై గాఢంగా ఉంది. స్త్రీలకు మనుస్మృతి ఆస్తి హక్కునిచ్చిందని, వరకట్నాలు, కన్యాశుల్కాన్ని నిషేధించిందని, స్త్రీకి మళ్లీ పెళ్లి చేసుకునే అవకాశం ఇచ్చిందని, సంతానవతి అయిన భార్య బ్రతికుండగా పురుషుడు మరో పెళ్లి చేసుకోవడాన్ని నిషేధించిందని చెప్తారు. ఆ హక్కులన్నీ ఎక్కడికి పోయాయి? వైద్యశాస్త్రం అభివృద్ధి చెందిన నేటి దశలోనూ సంతానం లేకపోవడానికి స్త్రీయే కారణమన్న భావన అత్యధికుల్లో ఇప్పటికీ ఉండడానికి కారణమేమిటి? ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటే ఎక్కడ స్త్రీలను పూజిస్తారో అక్కడ దేవతలు సంతోషిస్తారని అర్థం. మనుస్మృతిలో ఈ శ్లోకం ఉన్నమాట నిజం. అదే సమయంలో స్త్రీ బాల్యంలో తండ్రి సంరక్షణలో, యవ్వనంలో భర్త సంరక్షణలో, ముసలితనంలో కొడుకుల సంరక్షణలో ఉండాలని
లేదా బంధువుల సంరక్షణలో ఉండాలని ఈ మనుస్మృతే చెబుతుంది. స్త్రీ స్వతంత్రంగా ఉండటానికి వీల్లేదన్న శ్లోకం కూడా మనుస్మృతిలోనే ఉంది కదా. స్త్రీ మాత్రమే కామపీడితురాలు అయినట్లు చెప్పే శ్లోకాలు కూడా మనుస్మృతిలో ఉన్నాయి. అనేక చోట్ల స్త్రీలపై ఆంక్షలు విధించి ఈ ఒక్క శ్లోకంతో పాప పరిహారం పొందాలంటే ఏం చెల్లుతుంది? తండ్రి సోదరులు తన్ను ఎవరికి అప్పగిస్తారో అతనికి జీవితాంతం స్త్రీ సేవలు చేయాలి. అతను చనిపోతే మళ్ళీ పెళ్లి చేసుకోరాదు. భర్తను ఆదరిస్తే అతను పరలోకంలో కూడా స్త్రీకి సుఖాన్నిస్తాడు. దురాచారి, స్త్రీలోలుడు, సుగుణాలు లేని భర్తను కూడా ఆదరించాలి. అంటే ఆ బాపతు పరలోకంలో కూడా వదలడన్నమాట. మంత్రాలోచన సమయంలో వికలాంగులను, వృద్ధులను, మేచ్చులను, స్త్రీలను అక్కడి నుండి పంపించాలని మనుస్మృతి చెబుతుంది. అప్పులకు సంబంధించి ఒక స్త్రీ మరో స్త్రీకి సాక్ష్యంగా ఉండవచ్చట. ఇతర విషయాలలో మంచి బుద్ధి గలవారైనప్పటికీ స్త్రీలు సాక్ష్యానికి పనికిరారట. ఎందుకంటే వారు చపల చిత్తులని స్మృతి చెబుతోంది. కానీ నిజానికి సంకల్ప శుద్ధి స్త్రీలలోనే ఎక్కువగా ఉంటుంది. ముస్లింలలోనూ 2 స్త్రీ సాక్షులు ఒక పురుష సాక్షికి సమానమట. ఎందుకంటే భగవంతుడు స్త్రీకి సగం మెదడు మాత్రమే ఇచ్చారని ముస్లిం బోధకులు చెబుతున్నారు. ఇది ఎంత అశాస్త్రీయం! మనుస్మృతిని భారత రాజ్యాంగంతో పోల్చుతూ అర్థం లేని వాదన కూడా చేస్తారు. రాజ్యాంగానికి సవరణలు చేసినట్టే మనుస్మృతిలోనూ కాలమాన పరిస్థితులను బట్టి మార్పులు చేసుకోవచ్చంటారు. 1950 నుండి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుండి మనుస్మృతితో పని లేదని మాత్రం చెప్పరు. రాజ్యాంగ సవరణకు నిర్ణీత పద్ధతులున్నాయి. ఒక వేదిక ఉంది. పార్లమెంట్లో 3/2 సభ్యుల ఆమోదంతో రాజ్యాంగ సవరణ చేసుకోవచ్చు. మరి మనుస్మృతిని ఎక్కడ ఎవరు ఏ విధంగా సవరించవచ్చో చెప్పలేరు. భగవంతుడే మనుషులను అసమాన సామర్థ్యంతో 4 వర్ణాలుగా పుట్టించారన్న మౌలిక అవగాహనలో ఎలాంటి సవరణ జరగదు. అలాగే శూద్రులు, పంచముల పట్ల సామాజిక వివక్ష చూపాలన్న శ్లోకాలలో సవరణ జరగలేదు. స్మృతిలో అనేక మూఢనమ్మకాలు ఉన్నాయి. వాటికి సవరణ జరగదు కదా. యూరప్ దేశాలు ఫ్యూడల్ వ్యవస్థ నుండి బయటపడి స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం పేర ప్రభుత్వాలను ఏర్పరచుకున్నాయి. ఆ ప్రజాస్వామ్యంలో ఉన్న స్వేచ్ఛ, సమానత్వాలు ఏపాటివి? భారతదేశంలోకి తమ మార్కెట్లను విస్తరించుకోవడానికి వచ్చిన ఆంగ్లేయ కంపెనీలు మన దేశాన్ని వలస దేశంగా మార్చుకుని పరిపాలన సాగించాయి. తమ పాలన కోసం ఒక చట్టం రూపొందించాలని చూస్తున్న దశలో వారికి మనుస్మృతి తమకు అనుకూల గ్రంథంగా కనిపించింది. బ్రిటిష్ పాలకుల ఆదేశం మేరకు కోల్కతాలోని జగన్నాథ తర్క పంచానన అనే సంస్కృత పండితుడు మనుస్మృతిపై ఒక గ్రంథం రాశాడు. మనుస్మృతితో పీడిత వర్గాలను ఎంత సునాయాసంగా దోచుకోవచ్చో బ్రిటిష్ పాలకులు కూడా గుర్తించారు. ఆ తరువాత చాలామంది ఆంగ్లేయులు మనుస్మృతిని ఇంగ్లీష్లోకి అనువదించారు. ప్రజలను విడదీసి పాలించడానికి ఒక రెడీమేడ్ సాధనంగా వారికి మనుస్మృతి కనిపించడంలో ఆశ్చర్యం లేదు. ఏ మతమైనా తమ మత గ్రంథాలు దేవుడి నుండి నేరుగా వెలువడినవేనని, వాటిని సవరించడానికి ఏమాత్రం వీల్లేదని చెబుతుంది. కానీ మతాచరణలో అనేక మార్పులు జరుగుతుంటాయి. అయితే మారనిదల్లా మార్చడానికి అవకాశం లేదన్న అబద్ధం మాత్రమే. ఇతర మతాల్లోలాగే వేదాలను కూడా అపౌరుషేయాలని చెబుతుంటారు. అంటే వాటిని పురుషులు రాయలేదని అర్థం. వేదాలు సులభంగా అర్థమయ్యేవి కావని, అందులో పెక్కు శాఖలున్నాయని చెబుతారు. వేదాలకు పరిమితి నిర్ణయించలేమని అంటారు. దానివల్ల హిందూ మతంలోకి దేన్నైనా సులభంగా కలిపేసుకుని దానిని అవశేషంగా మిగిల్చే అవకాశం దక్కింది. బౌద్ధాన్ని, జైనాన్ని, సూఫీ బోధనలను, దర్గాలను, క్రైస్తవ బోధనలను ఒకటేమిటి సర్వం స్వీకరించి వాతాపి జీర్ణం అని త్రేంచవచ్చు. అలా చూస్తే బీజేపీ ప్రవచించే పరమత ద్వేషం మతపరమైనది కాదు, అది కేవలం రాజకీయపరమైనది.
ముస్లింలపై క్రైస్తవులపై అది విద్వేషం నూరిపోస్తోంది. మనుస్మృతి శూద్రులకు భావ ప్రకటన స్వేచ్ఛను కూడా నిరాకరించింది. పై 3 వర్ణాల వారిని విమర్శించకుండా వారికి శూద్రులు శుశ్రూష చెయ్యాలని శాసిస్తుంది. కష్టం చేసే వాడికే కదా నిష్కామ కర్మ సిద్ధాంతం వర్తించేది. మానవుల్లో బ్రాహ్మణులు శ్రేష్ఠులని చెబుతుంది. భూమి మీద ఉన్న సంపద అంతటికీ బ్రాహ్మణుడే అర్హుడుంటుంది. ఎవరిదే కాని నిధి బ్రాహ్మణుడికి దొరికితే దాన్ని అతడు పూర్తిగా తీసుకోవచ్చు. రాజుకు దొరికితే సగం బ్రాహ్మణులకిచ్చి సగం రాజు తీసుకోవచ్చు. సగం ఖజానాకు తరలించాలి. శూద్రుడు ఆస్తికి హక్కుదారుడు కాదు గనుక ఆ సమస్యే రాదు. బ్రాహ్మణుని తిడితే క్షత్రియునికి 100 రూకలు, వైశ్యునికి 200 రూకలు, శూద్రునికి దెబ్బలు దండనగా విధించాలి. బ్రాహ్మణుడు క్షత్రియుడిని తిడితే 50 రూకలు, వైశ్యుడిని తిడితే 25 రూకలు, శూద్రుడిని తిడితే 12 రూకలు దండన విధించాలి. చట్టం ముందు అందరూ సమానమేనన్న సూత్రం వర్తించదు. శూద్రుడు ద్విజులను పాపిష్టివాడా అని తిడితే వాడి నాలుక కోసేయాలి. ఎందుకంటే వాడిది హీనజన్మ. స్మృతిలోని శ్లోకాలు ఇలాగే చెబుతాయి. రాజ్యాంగం దృష్టిలోనేమో పౌరులందరూ సమానమే. మనుధర్మంలో శిక్షలు, దుస్తులు, ఆభరణాలు, ఆచారాలు వర్ణ కులాలను బట్టి ఉంటాయి. మనుస్మృతి అన్ని విధాలా వివక్షాపూరితమైనది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి, భారత రాజ్యాంగానికి పూర్తి విరుద్ధమైనది. అందుకనే దానిని దహనం చేయడం, తిరస్కరించడం తప్పేమీ కాదు. ఈరోజు మనం మనుస్మృతి మానవ హక్కులను ఎలా హరించి వేసిందో తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.